సంక్షేమం అభివృద్ధితో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని సంతకమయ్యారు వైఎస్ఆర్. విశ్వసనీయత విలువలకు ప్రాణం పోశారు. చెరగని చిరునవ్వుకు కేర్ ఆఫ్ వైఎస్ఆర్. విశ్వసనీయ రాజకీయాలకు మారుపేరు వైఎస్ రాజశేఖర రెడ్డి. జనరంజక పాలన అంటే మదిలో మెదిలే పేరు వైఎస్ఆర్. కాలం మహాశక్తివంతమైంది. అన్నింటినీ తనలో కలిపేసుకుంటుంది. ఎవరైనా సరే కొంతకాలం జ్ఞాపకాలుగా మిగిలి కాలగర్భంలో కలిసిపోవలసిందే. మారుతోన్న క్యాలెండర్లతో మనిషి పెట్టే పరుగులో అన్నీ మరుగున పడిపోవలసిందే. కానీ ప్రపంచంలో అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు కాలం వారిని తనలో కలిపేసుకున్న కలకాలం ప్రజల గుండెల్లో కొలువై ఉంటారు. తమ ఆవిష్కరణలతో, పరిశోధనలతో, పోరాట స్ఫూర్తితో, పాలనతో తరతరాలను ఆశీర్వదిస్తూనే ఉంటారు. దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు. అలాంటి అరుదైన అద్భుతమైన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ చిరునవ్వు మనల్ని వీడి 16 ఏళ్లు గడిచిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలైంది. ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు, పాలసీలు మారాయి, ప్రజల జీవన విధానంలో మార్పులొచ్చాయి. అసలా మాటకొస్తే ఒక తరమే మారిపోయింది. ఇన్ని మార్పులొచ్చినా ఇప్పటికీ విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయం అంటే మొదట గుర్తుకొచ్చేది వైఎస్ఆర్. జనరంజక పాలన అంటే ముందుగా అందరి మదిలో మెదిలేది వైఎస్ఆర్. సంక్షేమం అనగానే దేశమంతా తొలుత స్మరణకు తెచ్చుకునేది వైఎస్ఆర్నే. మాట తప్పని మడమ తిప్పని నైజమే వైఎస్ఆర్ ఇజం. మడమ తిప్పే అలవాటు లేదు, మాట తప్పే అలవాటు లేదు. తప్పనిసరిగా ఎంత ఇబ్బంది వచ్చినా నలుగురు అటో ఇటో జరుగుతాయి తప్ప చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకునే తత్వం మాకుంది కాబట్టే, మా విశ్వసనీయత అంత బాగా ఉంది కాబట్టే ప్రజలు మాకు ఓట్లేశారు. అధ్యక్ష, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2 ఏళ్లు అవుతోంది. 1949 జూలై 8న వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని సిఎస్ఐ క్యాంప్బెల్ మిషనరీ ఆసుపత్రిలో జన్మించారు ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి. పాఠశాల విద్యాభ్యాసం బళ్ళారిలో సాగగా తర్వాత విజయవాడలోని లయోలా కళాశాలలో విద్యనభ్యసించారు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు. ఆపై తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్ సర్జన్గా పట్టా పొందారు. వైఎస్ఆర్ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపించేవారు. గుల్బర్గాలో ఎంఆర్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నప్పుడే స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం తిరుపతిలోని ఎస్వి మెడికల్ కాలేజ్లోనూ హౌస్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చదువుకునే రోజుల్లోనే వైఎస్ఆర్ బాధ్యతగా మెలిగేవారు. తన స్నేహితుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా తానే ముందుండేవారు. ఓసారి ఓ స్నేహితుడికి ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే గుల్బర్గా నుండి పులివెందులకు 480 కిలోమీటర్లు తన బైక్ మీద వచ్చి తల్లి దగ్గర డబ్బులు తీసుకుని స్నేహితుడి సమస్య పరిష్కరించారు వైఎస్ఆర్. ఆయనతో ఒక్కసారి పరిచయమైన వాళ్లు జీవితాంతం స్నేహాన్ని కొనసాగిస్తారని ఆయన స్నేహితులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. నాకు పర్సనల్గా ఒక సమస్య వచ్చినప్పుడు అప్పటికే ఆయన అధికారంలో ఉన్నారు. ఆయనకు చెప్పుకున్నప్పుడు ఒక అధికారంలో ఉన్న వ్యక్తి కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉండదు, సాధారణంగా రారు. ఆ మహానుభావుడు వచ్చి నా కోసం నిలబడి ఆయన ఆ న్యాయానికి దోహదం చేశారు. అది నేను మర్చిపోలేనటువంటి ఒక అనుభూతి. వైద్య విద్య పూర్తి చేశాక కొంతకాలం సిఎస్ఐ క్యాంప్బెల్ ఆసుపత్రిలో ఉద్యోగం చేశారు. 1973లో పులివెందులలో నాన్న రాజారెడ్డి పేరు మీద ఆసుపత్రి నెలకొల్పి నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని అందించారు వైఎస్ రాజశేఖర రెడ్డి. కేవలం రూపాయి మాత్రమే తీసుకుని వైద్యం అందించడంతో అనతి కాలంలోనే రూపాయి డాక్టర్గా పాపులర్ అయ్యారు వైఎస్ఆర్. ఆ రూపాయి లేనివారికి కూడా వైద్యం లభించేదక్కడ. డాక్టర్గా 10 మందికి సాయం అందించడంలో వైఎస్ఆర్ చాలా సంతృప్తి చెందేవారు. ఆ సంతృప్తిలోంచే ఓ ఆలోచన వచ్చింది. వైద్యుడిగా ప్రజలకు చేసే మేలు పరిమిత స్థాయిలోనే, ఎక్కువ మందికి మేలు చేయాలంటే ప్రజాసేవలో అడుగు పెట్టాల్సిందే అని భావించారు. ప్రజా ప్రతినిధి అయితే ఎక్కువ మంది సమస్యలు పరిష్కరించవచ్చని బలంగా నమ్మారు. 1978 ఎన్నికల సమయమది. కాంగ్రెస్లో చీలిక ఇందిరా కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. పులివెందులలో మంచి అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న రెడ్డి కాంగ్రెస్ వైఎస్ఆర్ని పోటీ చేయాలని కోరింది. రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీకి ఒప్పుకున్నారు వైఎస్ఆర్. ఆ వెంటనే ఇందిరా కాంగ్రెస్ నుంచి కూడా టికెట్ ఇస్తామని ఆఫర్.
రెడ్డి కాంగ్రెస్ కి ఫ్యూచర్ ఉండదని తెలిసినా భవిష్యత్తు అంతా ఇందిరా కాంగ్రెస్ దేనని స్పష్టత ఉన్నా ముందుగా రెడ్డి కాంగ్రెస్ కు మాటిచ్చారు వైఎస్ఆర్. దానికే కట్టుబడి ఎన్నికల బరిలో దిగారు. రాష్ట్రం మొత్తం మీద రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచిన ఇద్దరిలో వైఎస్ఆర్ ఒకరు. ఆ తర్వాత రెడ్డి కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ లో విలీనమైంది. 1983లో ఎన్టీఆర్ సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీలోని అతిరథ మహారథులు ఓడిపోయారు. వైఎస్ఆర్ మాత్రం తన సొంత ప్రభంజనంతో ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్ నాయకత్వ లక్షణాలు, శక్తి సామర్థ్యాలు గమనించిన రాజీవ్ గాంధీ 34 ఏళ్ల చిన్న వయసులోనే వైఎస్ఆర్ని పిసిసి అధ్యక్షుణ్ణి చేశారు. అంత చిన్న వయసులో రాజకీయంగా తారాజువ్వలా ఎదిగిపోతోన్న వైఎస్ఆర్కు కాంగ్రెస్లో శత్రువులు తయారయ్యారు. రాజకీయంగా ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్ జంకలేదు. 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొంతకాలానికే ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి ఉద్వాసన. ఆ సమయంలో వైఎస్ఆర్కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినట్టే వచ్చి కాంగ్రెస్ మార్క్ కుట్రల వల్ల వెనక్కిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల కోసం ఉద్యమిస్తూనే వచ్చారు వైఎస్ఆర్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడారు. దాంతో వైఎస్ఆర్ పై అసమ్మతివాది అని ముద్ర వేశారు. మన రాజకీయ ప్రత్యర్థులు మనపైనే రాళ్లు వేస్తారు, మన పార్టీలో ప్రత్యర్థులు మనపైనే బురద జల్లుతారు అని వైఎస్ఆర్ చాలా సందర్భాల్లో మనస్తాపం చెందారు. ఏనాడు పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు. రాజశేఖర రెడ్డి గారంటే నాకు పంచ ప్రాణం. ఆయన ధోతి, ఆయన కమీజు, ఆ పలకరింపు, ఆ ధైర్యం, మంత్రి పదవులు రాకున్నా, కేంద్ర మంత్రులు కాకున్నా, రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ మట్టి గరిచిన, ఆయన మంచిగా గెలిచొచ్చిన, కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా మనోధైర్యంతో ఉన్నాడు. ఇవాళ నా తల్లిదండ్రికి సమానంగా నా దేవుని గుడిలో మా రాజశేఖర్ అన్న ఫోటో ఉంటుంది. ఒకవైపు వైఎస్ఆర్ ఎదుగుదలని తట్టుకోలేక కుట్రలు పన్నే కాంగ్రెస్ కండువాలు కొన్ని, మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు, ఎల్లో మీడియా అనునిత్యం చేసే కుతంత్రాలు, అసత్య ప్రచారాలు, వీటన్నింటినీ తట్టుకుని నిలబడే క్రమంలోనే ప్రజలకు మరింత దగ్గరయ్యారు రాజశేఖర్ రెడ్డి. వైఎస్ఆర్ ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచన చేశాకే నిర్ణయం తీసుకునేవారు. అంత లోతుగా ఆలోచన చెయ్యని వారికి ఆ నిర్ణయం మీద సందేహం ఉండేది. కానీ ఆ తర్వాత కాలక్రమంలో తెలిసేది వైఎస్ఆర్ ఇందుకేనా నాడు ఆ నిర్ణయం తీసుకున్నారు అని. 1999 ఎన్నికల్లో వైఎస్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే అని అంతా భావించారు. కానీ ఆ ఎన్నికల ముందే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్గిల్ యుద్ధానికి దిగడం, అంతవరకు బీజేపీని తిడుతూ వచ్చిన టీడీపీ యూటర్న్ తీసుకుని బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడంతో కార్గిల్ వార్ సానుకూల పవనాలతో మరోసారి అధికారంలోకి వచ్చింది. రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలకు పెద్దపీట వేయడమే కాదు, ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా మారడం కూడా వైఎస్ఆర్కి తెలిసినంతగా మరెవరికీ తెలీదు. అదే సమయంలో ఎన్నడూ హుందాతనాన్ని కోల్పోని ఆయన తీరు నాటి రాజకీయాలకే హుందాతనాన్ని తీసుకొచ్చింది. 1999 నుంచి 5 ఏళ్ల పాటు శాసనసభాపక్ష నేతగా ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించారు వైఎస్ఆర్. టీడీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల ముసుగులో విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచడంతో కాంగ్రెస్, వామపక్షాలు ఉద్యమం బషీర్బాగ్లో విద్యుత్ ఉద్యమకారులపై చంద్రబాబు ప్రభుత్వం కాల్పులకు తెగబడి 3 ఆందోళనకారులను బలి తీసుకుంది. తెల్లోడి జలియన్ వాలాబాగ్ అయినా, తెలుగుదేశపోడి బషీర్బాగ్ అయినా లెక్క ఒక్కటే. మనుషులను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేయడమే అన్నట్టుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్రలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంలో వైఎస్ఆర్ కీలక పాత్ర పోషించారు. అధికారం చేపట్టడానికి ముందు ప్రజాక్షేత్రమే ప్రయోగశాల చేసుకుని జనహితమే మూల సూత్రంగా పాలనా విధానాన్ని రచించుకున్న నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 2003 ఏప్రిల్ 9వ తేదీ
మండు టెండలు కాల్చేస్తోన్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించారు వైఎస్ఆర్. చేవెళ్లలో పెద్ద బహిరంగ సభతో ప్రారంభమైంది ప్రజా ప్రస్థానం. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన పాదయాత్ర ఎర్రటెండలో పాదయాత్ర చేస్తానన్నప్పుడు తాండూరు నుండి మొదలు పెడుతున్న సందర్భంలో అందువే నా కాన్స్టిట్యున్సీ కాబట్టి నా దగ్గర మీటింగ్ పెట్టుకొని వెళ్ళండి అని చెప్పడం జరిగింది. సో నా దగ్గర స్టార్ట్ చేస్తాన్నారు. సో నేను వద్దని చెప్పాను. వద్దు అంటే ఎందుకు వద్దంటున్నావు అని అడిగారు రాజశేఖర రెడ్డి గారు. మేము అపశకనం అనుకుంటారన్న సమాజం, మీరు నా దగ్గర స్టార్ట్ చేయొద్దు, మీరు నా దగ్గర ఓన్లీ మీటింగ్ పెట్టండి, మీరు అక్కడ నుండి స్టార్ట్ చేయండి అంటే నోను. ఇలాంటి మాటలు మాట్లాడితే ఎట్టి పరిస్థితులలో ఇంకా ప్రతి మీటింగ్ నీ దగ్గర పెడతాను, నువ్వు ఈ మాట అన్నావు కాబట్టి పాదయాత్ర ఒకటే కాదు, భవిష్యత్తులో గవర్నమెంట్లోకి వచ్చినా కూడా ప్రతి మీటింగ్ నీ దగ్గర పెడతానని ఆ రోజు అన్నమాట. సో అదేవిధంగా పాదయాత్ర నా దగ్గర నుండి మొదలుపెట్టారు. అంటే అంత పెద్ద మనసు ఎవరికి ఉండదు, అట్లాగే చేశారు. ఈనాటి సుప్రభాత గీతం నీకిదే అన్నది స్వాగతం. నీ మనసులో మండు టెండలాగా నిప్పులే చెరగని నిశ్చయం. నీ గుండెలో మంచు కొండలాగా నిత్యము నిలవని నమ్మకం. వసుధకే వందనం చెయ్యకుండా నింగి పైకి ఎగురుతున్న గెలుపు జెండా. ఆశయం నెత్తురై పొంగకుండా శ్వాసలోని సమర శంఖమాకుతుందా. వైఎస్ఆర్ని దగ్గరగా చూడాలని, కరచాలనం చెయ్యాలని, కష్టాలు చెప్పుకోవాలని గ్రామాలకు గ్రామాలు కదిలి వచ్చాయి. దారి పొడుగునా కనిపిస్తున్న ప్రజల ఆవేదనకు ఆయన చెలించిపోయారు. ఈ యాత్రలోనే నిరుపేదల కష్టాలు, కన్నీళ్లు తడిమారు. వారి గుండె చప్పుడును తన మనసొగ్గి విన్నారు. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. మండే ఎండలను లెక్క చేయకుండా నడిచారు. బాబు పాలనపై భగ్గుమంటోన్న ప్రజల గుండె మంటని చూశారు. జోరు వానలోనూ యాత్ర హోరు తగ్గలేదు. నీరుగారిపోయిన సామాన్యులకు భరోసా ఇచ్చారు. వణికించే చలిలో దుష్ట పాలనకు చెమటలు పట్టిస్తూ సాగింది యాత్ర. నిస్సత్తువలో మునిగిపోయిన నిర్భాగ్యులకు నేనున్నానంటూ అభయం ఇచ్చారు. చాలా ఇబ్బందిగానే ఉండదు తల్లి, కానీ మేము కొంచెం పోరాడదాం. 6 దాఖలతోనే పోరాడాలి. ఇంకొక 6 నెలలు రేషన్ కార్డు లేవు, పనులు లేవు, కరెంట్ ఛార్జీలు ఏమో దిక్కుమాలిన విధంగా వస్తున్నాయి. ఒక్క బల్బు ఉన్న ఎంత వస్తుంది? ఒక్క బల్బు ఉన్న 140 రూపాయలు వస్తాయిలే. కొంచెం ఓపిక పట్టండి. సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, కొంచెం ఓపిక పట్టండి. 2003 మే 18 విపరీతమైన ఎండ, వడగాలులు. ఆ రోజు ఉదయం నుంచే కాస్త నీరసంగా ఉన్న వైఎస్ఆర్ మధురపూడి గ్రామం చేరుకునేసరికి పూర్తిగా నీరసించిపోయారు. వైద్యులు విశ్రాంతికి ఆదేశించారు. రాష్ట్రం అంతా కలకలం. ఆయన ఆరోగ్యం కోసం అన్ని మతాల వారి ప్రార్థనలు కొనసాగాయి. పాదయాత్ర నిలిపివేయమని బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు వారించినా మండుటెండలకు భయపడితే ఎలా? రైతులేమైనా నీడలో కూర్చుని వ్యవసాయం చేస్తున్నారా అని ప్రశ్నించి కష్టమైనా నష్టమైనా యాత్ర కొనసాగించే తీరతానని స్పష్టం చేశారు వైఎస్ఆర్. 6 రోజుల విరామం తర్వాత యాత్ర ప్రారంభించారు. మొక్కవోని దృఢ సంకల్పంతో ముందుకు కదిలారు. నీరు లేక, విత్తనం లేక, పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, వ్యవసాయం లాభసాటి కాక, నాటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోక రైతులు ఆత్మహత్యలను ఆశ్రయిస్తోన్న తరుణమది. రైతు కంట కన్నీరు కారిన ఏ రాజ్యమూ సుఖ సంతోషాలతో ఉండదు. అందుకే రైతు కంట్లో సంతోషాలు పూయిస్తేనే కాని రాష్ట్రం బాగుపడదని వైఎస్ఆర్ ఆనాడే ఓ నిర్ణయానికి వచ్చారు.
పాదయాత్ర నడుస్తున్నంతసేపు వివిధ వర్గాల ప్రజల జీవితాల్లోని చీకట్లు అర్థం చేసుకున్నారు. 11 జిల్లాల్లోని 56 నియోజకవర్గాల్లో 690 గ్రామాల్లో 68 రోజుల పాటు 1475 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర జూన్ 15న ఇచ్ఛాపురంలో ముగిసింది. ప్రజా ప్రస్థానం పూర్తయ్యే సమయానికి తాను అధికారంలోకి వస్తే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఏమేం చెయ్యాలో ఆయా పథకాలకు మనసులోనే రూపకల్పన చేసేసుకున్నారు. అప్పటికే సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది, ఇదేదో సాధారణ పాదయాత్ర కాదని, తెలుగు నేలపై రాజకీయ చిత్రాన్నే సమూలంగా మార్చేయబోతోన్న ప్రజా ప్రస్థానమని. ఎదురుచూపులు 9.5 పాటు సాగిన రాక్షస పాలన అంతమయ్యే రోజు కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కళ్లలో ఒత్తులు వేసుకుని సాగిస్తున్న ఎదురుచూపులు. వ్యవసాయం దండగ అని పబ్లిక్గానే తేల్చి చెప్పిన పాలకుడి పీడ వదిలే రోజు కోసం మట్టి తల్లి మీద ఒట్టు పెట్టి రైతన్నలు సాగిస్తున్న ఎదురుచూపులు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో మాటలో, చేతలో, నడకలో కనిపిస్తున్న విశ్వసనీయత లాంటి పాలన కోసమే కోట్లాది మంది తెలుగు ప్రజలు సాగిస్తున్న ఎదురుచూపులు. వీటన్నింటికీ ముగింపు పలికింది 2004 మే 11వ తేదీ. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ఇక ఊపిరి పీల్చుకోమని చెప్పేశాయి. రాజశేఖరుడి నాయకత్వంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రాజశేఖర్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దుర్భరం. రైతు కన్నీళ్లతో వ్యవసాయం అడుగంటింది. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. పనుల్లేక చేతి వృత్తులు కునారిల్లాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లేక యువత నిస్తేజమైంది. తప్పుదారిన సాగిన ఆర్థిక సరళీకరణ విధానాలు, ఉరుముతున్న ప్రపంచీకరణ, నాటి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రయోగశాల చేసిన తీరు అన్నీ కలిపి గ్రామీణ ఆర్థిక వ్యవస్థని ఛిద్రం చేసేశాయి. కుమ్మరి వామిల తుమ్మలు మొలిసెను కమ్మరి కొలిమిల దుమ్ము బేరెను పెద్ద బాడి సమ్మొద్దు బారినది సాలెల మధ్యం సడుగులిరిగినవి చేతి వృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోన అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోన మాయే ఈ దేశంలోన. రాజకీయ నాయకులెవరూ ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతోన్న సమయం అది. అప్పుడు పాదయాత్ర చేశారు రాజశేఖర్ రెడ్డి. ఎన్నో వ్యధలు విన్నారు, ఎన్నో బాధలు కళ్ళారా కన్నారు. ఇంత ఆసరా కోసం కోట్ల మంది ప్రజలు ఎంతగా తల్లడిల్లిపోతున్నారో ప్రత్యక్షంగా చూశారు. అందుకే ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీదనే ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తూ ఆ ఫైల్ మీద తొలి సంతకం చేశారు. రైతాంగానికి ప్రత్యేకమైన వాగ్దానం, ఈ రాష్ట్రంలో రైతాంగానికి చెయ్యబోయే మొదటి సంతకం, ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం అనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నాం. ఆ సంతకం మీ అందరి సమక్షంలో ఇప్పుడే పెడతామని మనం చేస్తున్నా. సవినయంగా ఇప్పుడే మీ సమక్షంలో పెడతామని. ప్రమాణ స్వీకారం చేసిన క్షణమే సంక్షేమంలో తనదైన సంతకం చేసిన వైఎస్ఆర్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు సైతం అమలు చేయడం మాత్రమే కాదు, హామీలతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అందులో ఆరోగ్యశ్రీ ఒకటి.
జబ్బు చేస్తే అప్పు చేయాలి, ఆస్తులు అమ్ముకోవాలి. చేసిన అప్పుని తీర్చడానికి ఆ కుటుంబంలో మరో తరం వెనకబడిపోవాలి. ఆ అప్పుకి తమ భవిష్యత్తును తాకట్టు పెట్టేయాలి. లేకపోతే ఆస్తులన్నీ ఆస్పత్రుల పాలు చేసి కుటుంబానికి కుటుంబం రోడ్డున పడాలి. స్వాతంత్ర్యానికి ముందు దేశంలో ఇదే పరిస్థితి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ దుస్థితిలో మార్పు లేదు. వైద్యం తమ హక్కు అన్న సంగతి దేశ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. దేవుడి మీద భారం వేయడం తప్ప ఏం చెయ్యలేని నిస్సహాయతలో బతుకీడిస్తున్న కోట్ల మంది ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకంతో అండగా నిలిచారు వైఎస్ఆర్. And congratulate and Andhra Pradesh government for the beautiful vision what they have done today, starting a combination of the three vision. So I'd like to first congratulate. 2007 ఏప్రిల్ 1వ తేదీన వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. హైదరాబాద్ ఎన్నో హాస్పిటల్లో ఇది అది 2 ఆపరేషన్ చేస్తాం, 2 ఒకటేసారి చేస్తామన్నారా? 2 ఆపరేషన్లు ఒకేసారి చేస్తారు. ఎంత ఖర్చు అయినా కూడా గవర్నమెంటే పెట్టుకుంటుంది. ఈ 19 ఏళ్లలో కోట్ల మంది ప్రజలు ఆరోగ్యశ్రీ ఆసరాతో కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా పొందుతున్నారు. నాకు తెలిసిన ఒక కార్మికుడనండి, అతను ప్రైవేట్ ప్రింటింగ్ ప్రెస్లలో ఈ రద్దీ ఏరుకొని అమ్ముకొని బ్రతికేవాడు. అతనికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయినా తీసుకొని అప్లికేషన్. రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోవాలంటే అపాయింట్మెంట్లో అవసరం లేదు. లోపల పోతే ఆయన చూపించి చెప్పిన నేను ఇట్లా ఉంది సార్ అని. రాజశేఖర రెడ్డి గారు చూడగానే ఆయన డాక్టర్ కాబట్టి ఆయన అక్కడ జబ్బును చూసి ఏమయ్యా ఈ డబ్బు ఎక్కడ సరిపోతుంది అని మనం 30,000 అడిగినాం అనుకోండి, దీనికి 2 లక్షలు అవుతుందని 2 లక్షలు రాసేవాడు ఆయన. అట్లా ఉండేది ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయినా, పాలకులు మారినా ఆరోగ్యశ్రీ పథకం మాత్రం అమలవుతూనే ఉంది. దేశంలో 18 రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం అది కూడా నేను స్పష్టంగా చెప్పిన అధ్యక్ష, ఇంతకుముందే చెప్పిన నేను. ఆ స్కీమ్ తెచ్చింది మేం కాదండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది. ధైర్యం కావాలి అధ్యక్ష, వాస్తవాలు చెప్పాడు. నేను చెప్పిన, నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. స్కీమ్ ఆయన తెచ్చిండు కానీ మంచిది. మేము వారిని అప్రిషియేట్ చేసినాం, నేను స్వయంగా అప్రిషియేట్ చేసినాం. కొనసాగిస్తామని చెప్పిన నేను. అవయవ మార్పిడికి సంబంధించిన ఒక 15-20 ఇష్యూలు లేకుండే వారు రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన దాంట్లో అవి ఇంక్లూడ్ చేసినాం, చేసి ఇంప్లిమెంట్ చేసినాం. ది బెస్ట్ స్కీమ్ అది. ప్రారంభించింది వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా దాన్ని ఇంప్రూవ్ చేసి మేము ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. సాంకేతికత, బంగారం, ముడి చమురు వీటన్నింటికీ మించిన అద్భుతమైన వనరు ఏంటి? మానవ వనరు. ఎక్కడైతే అత్యధిక సంఖ్యలో యువశక్తి ఉంటుందో ఆ యువశక్తి అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అవకాశాలనైనా అందిపుచ్చుకునే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుందో ఆ దేశం అన్ని రంగాల్లో వెలిగిపోతుంది. కానీ వైద్యంలానే విద్య కూడా అత్యంత ఖరీదుగా మారిపోయి సామాన్యుడిని వెక్కిరిస్తూనే ఉంది. అందుకే వైఎస్ఆర్ మరో మహోన్నత పథకాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్య అందించే ఆశయంతో వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని 2,000 కోట్ల రూపాయలతో ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఏటా 30 లక్షలకు పైన విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల లబ్ధి పొందేవాళ్లు. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ చాలా గొప్పదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పావర్టీ రిమూవల్కు అది ఎంతో దోహదం చేసింది. మాకు తెలిసిన చిన్న వాళ్ళు శక్తి కాలేజు చదువులు కూడా చదవలేని వాళ్ళ పిల్లలు ఎంతోమంది ప్రొఫెషనల్ కాలేజెస్లో ఇంజనీర్సు, తర్వాత డాక్టర్సు అవన్నీ పట్టాలు పొంది విదేశాల్లో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలకు ఉన్నత విద్య చెప్పించే శక్తి సామర్థ్యాలు లేని ఎన్నో లక్షల కుటుంబాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో ఎంతో మంది డాక్టర్లు తయారయ్యారు, ఇంజనీర్లు పుట్టుకొచ్చారు, ఐటీ నిపుణులు, యువ పారిశ్రామికవేత్తలు తయారయ్యారు. ఈ రోజుకి దేశ విదేశాల్లో లక్షల మంది భోజనం చేసే వేళ అన్నం ముద్ద సాక్షిగా వైఎస్ఆర్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నారు. చెప్తున్నాను కదండి, చాలా దారుణంగా ఉండేది.
అసలు సిచ్యువేషన్స్ తలుచుకోవడానికి చాలా చెప్పుకోవడానికి లేదు, అలాంటి సిచ్యువేషన్స్ ఉండేవి. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ ఫీ రియంబర్స్మెంట్ ద్వారానే కోర్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాను. ఈరోజు నా పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వకుండా నేను నిలబడగలిగాను. అనుక్షణం జనహితమే లక్ష్యంగా పనిచేసిన వైఎస్ఆర్ రైతు పక్షపాతి. కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని దేశంలో ఎందరో నేతలు చెబుతూనే వచ్చారు. కానీ చేతల్లో చూపించిన నాయకుడు, పాలకుడు, దార్శనికుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 1,00,000 కోట్లు ఖర్చయినా 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించి కోట్లాది మంది రైతుల కళ్లలో ఆనందాన్ని చూడడమే లక్ష్యంగా జలయజ్ఞం ప్రారంభించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులు నెట్టంపాడు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ముఖ్యమంత్రి అయిన వెంబడే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా చేపట్టడం, వాటిని పూర్తి చేసుకొని ఈరోజు పాలమూరు జిల్లా సస్యశ్యామలం కావడం, ఆ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు పాలమూరు జిల్లాలో 1,00,000 ఎకరాల్లో నీళ్లు అందుతుండడం. సాగునీటి చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 5 ఏళ్లలో 80 భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు చేపట్టి 16 పూర్తి చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఒక సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత కిందకు వచ్చారు. మేమంతా నిలబడి ఉంటాం అక్కడ బిల్డింగ్ కింద. వాట్ సార్ అని ఆయన అందరినీ అభిమానంగా పలకరిస్తుంటారు. పలకరించిన సందర్భంలో నేను అడిగాను, పోలవరం పులిచింతరా పూర్తి చేస్తారా సార్ అన్న. చేసి చూపిస్తాం సార్ అన్నాడు ఆయన. ఇదే ప్రశ్న ఇంకో నాయకుడిని అడిగాను. ఆయన పెద్ద నాయకుడే, చాలా కాలం ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన. ఏమండి పోలవరం మీద అప్పుడు ఆందోళనలు కూడా జరుగుతూ ఉన్నాయి, ఆ పార్టీ వాళ్ళే చేస్తున్నారు, ఢిల్లీ దాకా సైకిల్ యాత్ర కూడా చేశారు. ఏమండి మరి పోలవరం చేయొచ్చు కదా, పులిచింతలు చేయొచ్చు కదా అంటే అవన్నీ ఎక్కడవుతాయండి ఎన్నికల టైంకి అని వారు సమాధానం ఇచ్చారు. చూడండి ఎంత తేడా అంటే, ఆయనేమో ఎక్కడవుతాయని, ఈయనేమో చేసి చూపిస్తామని. సో ఇది కదా దృఢ సంకల్పం ఉండాల్సింది. అలాంటి ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఏకంగా మొదలుపెట్టేయించేశాడు ఈయన. పోలవరం ఈ రోజున ఈ పరిస్థితికి వచ్చిందంటే, ఆంధ్ర ప్రాంతం ఈ మాత్రమైనా నిలబడిందంటే బట్ ఫర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని నేను నమ్ముతాను. 5 అంటే 5 ఏళ్లలో దాదాపు 25 లక్షల ఎకరాలకు పైగా భూములకు నీళ్లందించే ప్రాజెక్టులను పూర్తి చేసి దేశ సాగునీటి రంగంలో రికార్డు నెలకొల్పారు. సుజలాం సుఫలాం సస్యశ్యామలం శుభోదయం జాతికి మహోదయం సర్వార్థర్ కాటను చలువతో రూపొందిన ధవళేశ్వరం పండితునెవరు చొరవతో నిర్మించిన నాగార్జున సాగ్. అదే స్ఫూర్తితో అదే ఆర్తితో వారి వారసుడు రాజశేఖరుని రాజీ లేని బాసరలో సరస్వతమ్మ పాదాలను అభిషేకించే శ్రీశైలములో శివగంగా ద్వారాలను రగలదలిపే కృష్ణవేణి గోదారమ్మ ప్రతినీటి బొట్టును ఆపి ఎండిన బీడుల గుండెల దడిపి యత్నం జలయజ్ఞం సుజలాం సుఫలాం సస్యశ్యామలం. రాజశేఖరుడు తన రాజకీయ జీవితంలో పాదయాత్రలో చూసిన ప్రతి సమస్యకి పాలనలో పరిష్కారం చూపించాడు. దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు పథకాల పాఠాలు చెప్పారు. సామాజిక న్యాయానికి ఒక పర్యాయ పదం. సామాజిక న్యాయం అంటే డాక్టర్ వైఎస్ఆర్ అంటే సామాజిక న్యాయం. ఆయన ముఖ్యంగా 4 రంగాల్లో ఆయన ప్రభావం చూపగలిగినారు. విద్య, ఇట్లా ఫీ రీయింబర్స్మెంట్, వైద్యం, ఆరోగ్యశ్రీ 108, అట్లాగే వ్యవసాయం, రైతు మాఫీ, ఉచిత విద్యుత్తు, పారిశ్రామిక రంగం, శ్రీ సిటీ, అటువంటి ఎస్సీజెడ్ భారతదేశంలోనే అతి తక్కువ ఎస్సీజెడ్లు ఉన్నాయి. అంత గొప్పగా జరుగుతుంది ఆ శ్రీ సిటీ. కానీ మౌలిక సదుపాయాలు కల్పించినా ఎప్పుడు గొప్పలు చెప్పుకొని మహా వ్యక్తి ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక స్టేట్స్మ్యాన్. రాజకీయ నాయకుడు అంటే వచ్చే ఎలక్షన్ గురించి ఆలోచిస్తాడు, స్టేట్స్మ్యాన్ అంటే వచ్చే తరాల గురించి ఆలోచించే వ్యక్తి స్టేట్స్మ్యాన్.
పేదరికమో పిల్లలు పట్టించుకోకపోవడమో మలిసంధ్యలో వృద్ధులు పడే బాధ అంతా ఇంతా కాదు. కష్టపడే ఓపిక ఉండదు. వయస్సుతో పాటు వచ్చే అనారోగ్యాలు, వైద్యానికి, మందులకు, చిన్న చిన్న అవసరాలకు కూడా చేతిలో డబ్బులు లేని దుస్థితి. ప్రతి గ్రామంలో ఇలాంటి కన్నీటి కథలెన్నో. ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోయే ఆ పండుటాకుల ఆవేదన వైఎస్ఆర్ చూశారు. వాళ్ల కష్టాలు విన్నారు. అధికారంలోకి రాగానే వృద్ధాప్య పెన్షన్ని 200 రూపాయలకు పెంచారు. అంతకుముందు ఉమ్మడి ఏపీలో వృద్ధాప్య, వితంతు పెన్షన్ కేవలం 70 రూపాయలు మాత్రమే. అది కూడా 3 నెలలకు ఒకసారి ఇచ్చేవారు. ఈ జాబితాలోని వ్యక్తులు ఎవరైనా చనిపోతేనే కొత్త వారికి అవకాశం వచ్చే పరిస్థితి. అంటే గ్రామంలో ఒకరి చావు కోసం మరొకరు ఎదురు చూసే దారుణమైన పరిస్థితి అన్నమాట. వైఎస్ఆర్ సీఎం అయ్యాక అర్హులందరికీ ప్రతి నెల 1వ తారీఖునే 200 రూపాయల పెన్షన్ అందించారు. వైఎస్ఆర్ అధికారంలోకి రాకముందు వైద్యం మాత్రమే కాదు, అంబులెన్స్ సైరన్ కూడా ఖరీదైందే. డబ్బులిస్తే అంబులెన్స్ వస్తుంది. ప్రభుత్వ అంబులెన్స్లు రికార్డు పుస్తకాల్లోనో రిపేర్ల ముసుగులోనూ ఉంటాయి. డబ్బులిచ్చినా ప్రైవేట్ అంబులెన్స్లు అన్ని వేళలా అందుబాటులో ఉంటాయన్న గ్యారంటీ లేదు. అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే పేదలకే కాదు, మధ్యతరగతికి పెద్ద సమస్యే. అలాంటి పరిస్థితుల్లో 108 పథకానికి శ్రీకారం చుట్టారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో అక్కడికి అంబులెన్స్ చేరుకోవడం ఆ రోజుల్లో అద్భుతం. ఎవరికైనా ఉన్నట్టుండి తీవ్రమైన అనారోగ్యం వస్తే, గుండె జబ్బు వస్తే, ఆపరేషన్ చేయవలసి వస్తే 2 లక్షల రూపాయలకు ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం. ఏ ఒక్కరైనా వెంటనే హాస్పిటల్ పోవలసి వస్తే 108కి ఫోన్ చేస్తే చాలు, అంబులెన్సులు. ఇప్పటికీ 108 కనిపించగానే తెలుగు ప్రజలకు గుర్తుకొచ్చేది వైఎస్ఆరే. 108 అంబులెన్స్లు వచ్చాక రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణులు, గుండె జబ్బు బాధితులను తక్షణం ఆస్పత్రులకు చేర్చి వైద్యం చేయించడం సాధ్యమైంది. ఇప్పటిదాకా కొన్ని లక్షల మంది ప్రాణాలను వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్లు కాపాడాయి. నాయకత్వం అయినా, రాజకీయం అయినా, పరిపాలన అయినా హుందాగా చిరునవ్వుతో చేయడం రాజశేఖర్ రెడ్డి ప్రత్యేకత. రాజకీయ ప్రత్యర్థుల డొల్లతనాన్ని, నాయకత్వ ముసుగులను తనదైన శైలిలో తొలగించి వారి అసలు వికారాలను ప్రజల ముందు బట్టబయలు చేయడంలో వైఎస్ఆర్కి మరెవరూ సాటిరారు. సవాల్ విసిరినా, విమర్శలు చేసినా, సెటైర్లు వేసినా రాజసంతో చేయడం రాజశేఖర్ రెడ్డి ప్రత్యేకత. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విశ్వసనీయత ఒకటి, తొందరనే పడతాడు, పరిపాలన గురించి ఒకటి, పరిపాలన ఆయన చెప్పిన 2వ పాయింట్ పరిపాలన. అయ్యా పరిపాలన మీరు సరిగ్గా వినకపోతే ఎట్లా? నేను బాగానే విన్నట్టు నాకు గుర్తు. 3వది ఆయనకు సంబంధించిన, నాకు సంబంధించిన అవినీతి పైన. 4వది హత్యా రాజకీయాల పైన. ఈ 4 అంశాలపైన వెన్నుపోట్ల సంగతి వద్దులే పాపం, వద్దు వెన్నుపోట్ల సంగతి వద్దయ్యా. ఈ 4 అంశాలపైన మట్టుకే రాష్ట్రంలో రెఫరెండం కండక్ట్ చేయించడానికి నేను సిద్ధమే. డేట్లు ఇస్తాను, అట్ ద ఎర్లియస్ట్ నేను సిద్ధమే, డేట్లు ఇస్తాను. నువ్వు రెడీనా? ఇందులో ఓడిపోతే నువ్వు నేను రాజకీయాల నుంచి బయటికి పోవడానికి సిద్ధమా? వైఎస్ఆర్ ఎన్నడూ పగలు ప్రతీకారాలు అంటూ పోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటాలు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసేవ మీద తప్ప కక్షలు, కార్పణ్యాలను కాని, పన్నాగాలను కాని ఎన్నడూ వైఎస్ఆర్ ప్రోత్సహించలేదు. పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ వ్యవహారాలు, రాజకీయాలు ఒకటా రెండా? క్షణం కూడా తీరిక ఉండదు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వైఎస్ఆర్ తొలి ప్రాధాన్యత ప్రజలకే, ప్రజా సమస్యల పరిష్కారానికే, ప్రజల అవసరాలను అత్యవసరంగా భావించి తీర్చడానికే, ప్రజలు నేరుగా వచ్చి తనతోనే వారి సమస్యలు చెప్పుకునే వెసులుబాటు కల్పించడానికే ప్రజా దర్బార్ను ఏర్పాటు చేశారు. ఆయన ఎంత గొప్పవాడంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీసులో ఆయన కలవడానికి రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు వచ్చేవాళ్ళు.
అందులో సామాన్య ప్రజానికం గ్యాలరీలో ఉండేవాళ్ళు, విఐపీలు లోపల రూమ్లో ఉండేవాళ్ళు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు విఐపీల దగ్గరికి పోయేటోడు కాదు, ముందు సామాన్యుల దగ్గరికి వెళ్ళే 200 మంది 300 మంది ఎంతమంది ఉన్నా కూడా ముందు వాళ్ళని కలిసేవాడు. దానికి రీజన్ అని చెప్పింది ఏంటంటే, ఈ విఐపీలు 1 రోజు 2 రోజులు 3 రోజులైనా ఆగగలరు, కానీ ఆ సామాన్య ప్రజానికము ఒకరోజు ఉండి మరుసటి రోజు ఉండాలంటే వాళ్ళకు వసతి, టికెట్లు బుక్ చేసుకుని ఉంటారు, తిరిగి మళ్ళీ వెళ్ళాలంటే ఆ టికెట్ కాస్ట్ వాళ్ళు భరించలేరు, కాబట్టి నాకు అది టాప్ ప్రయారిటీ అని చెప్పేసి ముందు వాళ్ళందరినీ కలిసి కలవడమే కాకుండా ఒక్కొక్కరి సమస్య తెలుసుకొని ఆ సమస్యలన్నింటినీ వాళ్ళ రిప్రజెంటేషన్స్ తీసుకొని కిరణ్ కుమార్ రెడ్డికి అప్పచెప్పేవాడు. ఏమని, ఈ సమస్యకి సాయంత్రం లోపల పరిష్కారం అయిపోవాలి, సాయంత్రం నేను పడుకున్న లోపల నాకు రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అనేవాడు. ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్ల 3 నెలల పాటు దాన్ని కొనసాగించారు వైఎస్ఆర్. ఏ ఒక్కరోజు కాదు కదా, ఏ ఒక్క క్షణం కూడా ఈ పద్ధతికి మినహాయింపు ఇవ్వలేదు. అసలు సీఎం గారు సీఎం రిలీఫ్ ఫండ్ని రిలీజ్ చేయకుండా ఆ రోజు పడుకోరు. ఇది చాలా చిత్రం. సీఎం స్థాయిలో ఒకరోజు సీఎం రిలీఫ్ ఫండ్ లేట్ అయితే ఏమిటట, లేట్ అయితే మా పని అయినట్టే. ఆ రోజు ఒకరోజు పార్టీ మీటింగులు అయినాయి బయట. ఆ పార్టీ మీటింగు జనరల్గా 8:30కి అలా క్లోజ్ చేసేస్తారు ఎప్పుడును సీఎం గారు. కానీ ఆ రోజు చాలా లేట్ అయిపోయింది, ఎక్కువ లేట్ అయింది. పగలంతా మేము తిరుగుతూ ఈవినింగ్ మీటింగ్ అప్పుడు కొంచెం అలసిపోవడం కూడా జరిగింది. సీఎం గారు కూడా సరే ఓకే అని డోర్ వేసేసేసి వెళ్ళిపోయారు లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత నాకు గుర్తొచ్చింది, ఈవేళ సీఎం రిలీఫ్ ఫండ్ నేను సెల్ ఫోన్లో ఉంటుంది, నా ఐఫోన్ అనమాట మొబైల్, దానికోసం ఐఫోన్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఐఫోన్లో సెండ్ చేసేస్తామన్నమాట, సీఎం గారు ఐఫోన్లో చూస్తారు. అది ఏం చేయాలా, సీఎం గారు అలసిపోయారు, బాగా పడుకుండిపోయారు. ఇప్పుడు నేను ఏం చేయాలా, సీఎం గారిని లేపాలా లేదా పొద్దున్న ఇవ్వాలా, ఏం చేయాలా? ఎందుకంటే నిబద్ధత ఎక్కువ కాబట్టి వెంటనే తిడితే తిట్టినారులే ఏం పర్వాలేదు అని చెప్పి, ఎందుకంటే అక్కడ నేను ఉన్నప్పుడు ఇంకెవరు గంట కొట్టరు, ఇంకొక డిస్టర్బ్ చేయరు. ఆ గంట మోగిందంటే ఇంక నేనే, కాబట్టి వెంటనే వచ్చారు. ఏమైంది సార్, సీఎం రిలీఫ్ ఫండ్ మర్చిపోయాను సార్. మర్చిపోవటం అంటూ నా జీవితంలో జరిగితే ఒకటేనేమో. ఆ రోజు కూర్చున్నారు, అంతా చూశారు, చూసిన తర్వాత దాన్ని ఓకే చేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అందని ఇల్లు ఏపీలో లేదంటే అతిశయోక్తి కాదు. ఒకే ఇంటిలో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కనీసం 4-5 పొందినవారున్నారంటే ప్రజా జీవితంపై వైఎస్ఆర్ ఎంతటి బలమైన ముద్ర వేశారో అర్థం చేసుకోవచ్చు. మేనిఫెస్టోలో ఇవ్వని వరాలను ఆ తర్వాత కానుకగా ఇచ్చారు. నిరుపేదల ఆకలి కేకలకు చెలించిన వైఎస్ఆర్ ₹2కే కిలో బియ్యం పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం ఎత్తేసింది. ఎన్టీఆర్ హయాంతో పోలిస్తే వైఎస్ఆర్ హయాంలో బియ్యం ధర ఎన్నో రెట్లు పెరిగింది. లబ్ధిదారుల సంఖ్య కూడా కొన్ని వేల రెట్లు ఎక్కువ. ఇంత పెద్ద మొత్తంలో పథకాన్ని అమలు చేయాలంటే ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని ఆర్థిక మంత్రి రోశయ్య వారించారు. అయితే వైఎస్ఆర్ మాత్రం పేదల కోసం ఓ నిర్ణయం తీసుకున్నాక ఇక వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసి పథకాన్ని అమలు చేశారు. 2008లో ఉగాది పర్వదినాన ₹2కే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్ పాలన వైపు దేశమంతా అబ్బురపడి చూస్తోన్న వేళ 2009 రానే వచ్చింది. వామపక్షాలు టీఆర్ఎస్లను కలుపుకుని టీడీపీ మహాకూటమి ఏర్పాటు చేయగా, మరోవైపు సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగారు. 5 ఏళ్లలో సంక్షేమాభివృద్ధి పథకాలతో జనరంజక పాలన అందించిన వైఎస్ఆర్ గెలుపోటములకు తనదే బాధ్యత అని 2009 ఎన్నికల్లో ప్రకటించారు. తాను చేసిన అభివృద్ధి, అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల మీద నమ్మకంతో పాటు ప్రజల మీద ఆయనకు ఉన్న నమ్మకం కూడా ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగేలా చేశాయి. ఏ పేదవాడికి ఏ అవసరం ఉన్నా తీర్చడానికి సిద్ధంగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, ఆదరించండి, బలోపేతం చేయండి అని నా అక్క, చెల్లి, అన్న, తమ్ములకందరికీ కూడా
సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. 2009 ఎన్నికల్లో ప్రతిపక్షాల నంగి వినయాలు, కొత్త పార్టీ జిమ్మిక్కులు అన్నీ గమనించిన ప్రజలు మాటకు కట్టుబడి ఉండే వైఎస్ఆర్నే రెండోసారి గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు. నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీరందరూ కూడా హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఈ ప్రభుత్వాన్ని బలపరచండి అని సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. వెరీ మచ్, థ్యాంక్ యూ. నమస్తే నమస్తే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ వరుసగా రెండోసారి గెలిచిన తొలి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డే. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో యూపీఏ మరోసారి అధికారంలోకి రావడానికి వైఎస్ఆరే కారణం. 2009 సార్వత్రిక సమరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ నాయకత్వంలో ఒంటరిగా బరిలోకి దిగి 33 లోక్సభ స్థానాలను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. 2004లోనూ ఏపీలో వైఎస్ఆర్ నాయకత్వంలో 29 ఎంపీ స్థానాలను గెలుచుకుంది కాంగ్రెస్. అలా రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటారు రాజశేఖర్ రెడ్డి. 2009లో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మన్మోహన్ సింగే యూపీఏ విజయానికి వైఎస్ఆరే కారణమని కొనియాడారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక వైఎస్ఆర్ పార్టీ నేతలతో ఏం చెప్పారో తెలుసా? ఈ ఎన్నికల్లో ప్రజలు మనకి పూర్తి మార్కులు వేయలేదు, డిస్టింక్షన్ ఇవ్వలేదు, జస్ట్ పాస్ మార్కులు ఇచ్చారంతే. అంటే మనం ప్రజాసేవకు మరింత కృతనిశ్చయంతో అంకితం కావలసి ఉందన్నారు. తృప్తి పట్టడం లేదు, మేము తప్పనిసరిగా డిస్టింక్షన్ రావాల్సిన అవసరం ఉంది. ఆ డిస్టింక్షన్ తీసుకురావడానికి ఏ మేరకు మీరు కృషి చేయగలుగుతారు? డెలివరీ మెకానిజమ్స్ ఎంతో కొంత చేయవలసినంత బాగా చేసి ఉంటే ఫలితం మరింత బాగా వచ్చి ఉండేదనేది నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎన్నికల్లో గెలిచాం కదా అని వైఎస్ఆర్ సంబరపడిపోలేదు. 33 లోక్సభ స్థానాలు సాధించామని ఆనందపడిపోలేదు. ప్రజల ఆకాంక్షలు అందుకోవాలంటే పాలకుడిగా తాను ఇంకేం చెయ్యాలా అని మాత్రమే ఆలోచించారు. నిజమైన పాలనా దక్షుడికి ఉండాల్సిన లక్షణమే అది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, అది మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన ప్రఖ్యాత శాస్త్రవేత్తే కాదు, నోబెల్ బహుమతి గ్రహీత కూడా. ఆయన గాంధీజీ గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఆయన గాంధీజీ గారి లాంటి వ్యక్తి రక్త మాంసాలతో ఈ భూమి మీద సంచరించినారు అని చెప్తే భావి తరాల వారు నమ్మకపోవచ్చునేమో అన్నారు ఆయన. అంటే అంతటి గొప్ప వ్యక్తి ఒక మనిషిగా పుట్టి ఉంటాడా అనే ఒక అపనమ్మకం భావి తరాల వాళ్ళు చూడలేదు కాబట్టి గాంధీజీ గారిని, వారిలో అటువంటి అనుమానం వస్తుందేమో అనే సందేహాన్ని వ్యక్తపరిచాడు ఆయన. అటువంటి ఆ మాటలు 100% మన రాజశేఖర రెడ్డి గారికి వర్తిస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర రాజశేఖరుడిది. నాడు వైఎస్ఆర్ ముందు చూపే నేడు నగరంలో పరుగులు పెడుతున్న మెట్రో రైల్, నగరాన్ని చుట్టేసిన ఔటర్ రింగ్ రోడ్, నీటి కొరతను తీర్చిన గోదావరి జలాలు, హైదరాబాద్ మున్సిపాలిటీలో శివారు ప్రాంతాలను విలీనం చేసి మహానగరాన్ని మరింతగా విస్తరించింది డాక్టర్ వైఎస్ఆర్ హయాంలోనే. భాగ్యనగరంలో నేడు నిత్యం లక్షల మంది ప్రయాణికులకు చేరువైన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు వైఎస్ చేతుల మీదుగానే అంకురార్పణ జరిగింది. 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చే నాటికి మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లతో పాటు కృష్ణా నుంచి వచ్చే 45 ఎంజీడీల నీళ్లే హైదరాబాద్కు దిక్కు. అన్ని జలాశయాల నుండి కేవలం 150 ఎంజీడీలే సరఫరా కావడంతో నగరంలో వారం రోజులకోసారి మంచినీటి సరఫరా చేసేవారు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు కృష్ణా 2-3 దశలతో పాటు నేడు సిటీ దాహార్తిని తీరుస్తున్న గోదావరి జలాల ప్రాజెక్టులను వైఎస్ఆర్ హయాంలోనే రూపొందించారు. వైఎస్ఆర్ గారు హైదరాబాద్ సిటీకి కృష్ణా నదీ జలాలు మరియు గోదావరి నదీ జలాలు తీసుకొచ్చారని. గోదావరి నదీ జలాల వెనుక ఉండే స్టోరీ చెప్తాను. 2005లో నేను హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ ఎండీగా రావడం జరిగింది. వాటర్ బోర్డుకి చైర్మన్ ముఖ్యమంత్రి గారే ఉంటారు. కృష్ణా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్కి ఫౌండేషన్ వేశారు. కృష్ణా నదితో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి నాగార్జున సాగర్ ఉంది.
అన్ఫార్చునేట్గా గోదావరి మీద కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పెద్ద రిజర్వాయర్ ప్రాజెక్ట్ లేదు. అంటే వాటర్ ట్యాప్ చేయాలి అంటే, నీళ్ళు తీసుకోవాలంటే ఒక రిజర్వాయర్ ఉండాలి. మీటింగ్ పిలిచారు, అన్నీ చూసి వచ్చాం సార్. ఓన్లీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మాత్రం అయితేనే గోదావరి వాటర్ని ట్యాప్ చేయొచ్చు సిటీకి, లేకపోతే అవకాశం లేదు అని చెప్పాం. ఎంత కావాలో అడిగాడు. ఐ సెడ్ అట్లీస్ట్ వీ రిక్వైర్ 6 TMC వాటర్ అని చెప్పాను. ఓకే దాన్ని అలాటెడ్ అని చెప్పారు. ఇంక నువ్వు పోయి DPR తయారు చేసుకో, DPR తయారు చేసుకొని శాంక్షన్కి రా అని చెప్పాడు. నా వైపు చూసి గోదావరి ఏమైంది అన్నాడు. DPR ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉందంటే ఎంత అవుతుంది అన్నాడు. 3,000 కోట్లు. అజెండాలో ఏం లేదు, శాంక్షన్ అని చెప్పేశాడు. మళ్ళీ అజెండాలో రాసుకొని మినిట్స్లో పెట్టుకొని శాంక్షన్ తీసుకొని 2009 ఎలక్షన్ల ముందర ఫౌండేషన్ వేయడం జరిగింది గోదావరి వాటర్కి. అప్పుడు ఆయన అంతగా దాన్ని పుష్ చేయడం వల్లనే అప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టు మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత 2016లో మోడీ గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ వాటర్ ఇప్పుడు మనం తాగుతున్నాము. అందుకే మనకి వాటర్ సమస్య లేదు. హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ పనులను ప్రారంభించింది రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే. నగరంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గేమ్స్ విలేజ్, ఎయిర్పోర్ట్, సింగపూర్ సిటీ, ఫార్మా ఇండస్ట్రీలను కలుపుతూ 9,819 కోట్ల రూపాయల వ్యయంతో 8 లేన్ల అత్యాధునిక రింగ్ రోడ్ పనులను HMDA, జపాన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో వైఎస్ఆర్ హయాంలోనే మొదలుపెట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఐటీలో రియల్ అభివృద్ధి జరిగింది. అనేక కంపెనీలు హైదరాబాద్ను తమ ఐటీ బేస్గా ఎంచుకున్నాయి. ఐటీ కంపెనీలకు సింగిల్ విండో అనుమతులిచ్చారు. 2004 నుండి 2009 మధ్య కాలంలో 1,206 ఐటీ కంపెనీలు ఏర్పడ్డాయి. ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు 32,509 కోట్ల రూపాయలకు దూసుకెళ్లాయి. 2.5 లక్షల మందికి ఉపాధి లభించింది. 2007-2009 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం అనేక దేశాలను అతలాకుతలం చేసింది. ఆ ప్రభావం భారత్పై కూడా పడింది. కానీ ఆ ఎఫెక్ట్ రాష్ట్రంపై పడకుండా వైఎస్ఆర్ అడ్డుకోగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారుల పనుల వంటి అభివృద్ధి పనులు చేపట్టి మార్కెట్లోకి ధన ప్రవాహం కొనసాగేలా చేసి, వాటి ద్వారా రాష్ట్రానికి పన్నులు వచ్చేలా చేసి మాంద్యం ముప్పు నుంచి రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాపాడారని అప్పట్లో ఆర్థిక నిపుణులు ప్రశంసించారు. వైఎస్ఆర్ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడుల సాధనలో సగటున 54% వృద్ధి నమోదైంది. పెట్టుబడుల ఆకర్షణలో ఉమ్మడి ఏపీ దేశంలో మొదటి స్థానానికి చేరుకుంది. ఐటీ, ఇన్ఫ్రా, ఫార్మా, తయారీ, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇలా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. PV ఎక్స్ప్రెస్ హైవే, బయోటెక్నాలజీ పార్క్, గంగవరం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేశారు. అప్పట్లో అమెరికా వెళ్లడానికి వీసా కావాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల వారు కూడా చెన్నైకి వెళ్లాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో వైఎస్ ఎంతో కృషి చేసి హైదరాబాద్కు అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని తీసుకొచ్చారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఒక్క క్షణం కూడా రిలాక్స్ కాలేదు వైఎస్ఆర్. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలో సంక్షేమ పథకాల ఫలితాలు ప్రజలకు పూర్తిగా అందుతున్నాయా లేదా అని తెలుసుకోవాలనుకున్నారు వైఎస్ఆర్. తన పాలనతో ప్రజలు ఎంత మేరకు సంతృప్తిగా ఉన్నారో తెలుసుకోవాలనుకున్నారు. అందుకే స్వయంగా తానే ప్రజలనడిగి తెలుసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి కదా అనుకున్నారు. ఈ లక్ష్యంతోనే వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే 2009 సెప్టెంబర్ 2వ తేదీన రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బేసిక్గా ముందు చెప్పకుండా ఈరోజు ఉదయం 5 గంటలకే చెప్పాను నేను ఏ గ్రామానికి వస్తున్నాను అనే విషయం. ముందు చెప్పకుండా ఇవాళ 5 గంటలకు నేను బలానా గ్రామానికి వస్తున్నానని చెప్తే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కోసం అన్నట్టుగా తప్పకుండా 3-4 గంటలైనా ముందు చెప్పాలి కాబట్టి అంత అడ్వాన్స్ నోటీస్ ఇచ్చాను. ఆయా గ్రామాలకు పోయినప్పుడు ఆయా గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి అనేది ప్రజలతో నేరుగా ఇంటరాక్షన్ అయ్యి, ఎందుకంటే ముందు ఎక్కడికైనా నేను వస్తున్నానని చెప్తే ముందే
దాన్ని అదేదైనా కొంత తప్పులు గిప్పులు ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. అట్లా చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా మంచి గవర్నమెంట్కి సంబంధించిన అన్ని డెలివరీ మెకానిజం సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, ఇవాళ ఇప్పుడు వచ్చిన కరువు దీనికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా. రాష్ట్రంలో ఉన్న 20,000 గ్రామాలకు నేను పోలేను కదా, కానీ ప్రతి నెలకు ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఈ విధంగా కనీసం ఒక 3-4 గ్రామాలకైనా పోగలిగితే ఒక్కొక్క రోజులో జనరల్గా సమస్యలు ఎలా ఉన్నాయా ఆ ప్రాంతాల్లో అనేది అర్థమవుతుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు ఎలా ఉంది, చివరి లబ్ధిదారునికి ప్రయోజనాలు అందుతున్నాయా అన్నది స్వయంగా పరిశీలించడానికి రచ్చబండకు ఆకాశ మార్గాన బయలుదేరిన జననేత ఇక తిరిగి రాలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారం చేపట్టిన తొలి నిమిషం నుంచి పదవిలోనే మరణించిన ఆఖరి క్షణాల వరకు ఆయన సాగించిన పాలనా పద్ధతులు రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసిన పరిస్థితి తెలుగునాట మరపునకు రాని ఒక చరిత్ర. ప్రజాస్వామ్య పాలనకు ఒక సువర్ణాధ్యాయం. అభివృద్ధి, సంక్షేమం, జోడు గుర్రాల స్వారీ అసాధ్యమన్న వాదనకు పాతరేసిన స్వర్ణయుగమది. తెలుగు రాష్ట్రాల్లో తర్వాతి పాలకులకు వైఎస్ఆర్ పరిపాలన ఒక బెంచ్ మార్క్ అనే భావన స్థిరపడిపోయింది.